హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక పెద్ద ఫ్లవర్ 6 పెటల్స్తో ఎట్లా డ్రా చేసుకోవాలి, దాన్ని మనం ఎట్లా నీట్గా పెయింట్ చేసుకోవాలి నేను చూపిస్తాను. అండ్ ఒక లీఫ్ కూడా నేను డ్రా చేసి పెయింట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, మొత్తం ఫ్లవర్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుంటే మీకు ఈజీగా పెయింట్ చేసేటప్పుడు అర్థమవుతుంది ఎట్లా మనం పెయింట్ చేసుకోవాలి ఈజీగాని. సో నేను ఇందులో బ్రౌన్, వైట్, ఎల్లో, బ్లూ అండ్ ఆలివ్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ కలర్స్ యూస్ చేస్తున్నాను. ఈ బ్రష్ వచ్చేసి నేను ఫిల్బర్ట్ బ్రష్తో నేను బేస్ అప్లై చేసుకుంటున్నాను. పెటల్స్ని నేను 2 టైప్స్గా నేను ఇందులో పెయింట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ నేను వైట్ బేస్ ఇందులో ఈ పెటల్లో ఫస్ట్ నేను వైట్ బేస్ కోట్ చేశాను. తర్వాత కోటింగ్ వేసుకున్న తర్వాత నేను బ్లూ కలర్తో షేడ్ ఇస్తున్నాను. బ్లూ కలర్తో ఇచ్చినప్పుడు ఒక సైడ్ నేను డార్క్, ఒక సైడ్ లైట్ వేస్తున్నాను. సో మనకు ఒక పెటల్ 2 కలర్స్తో ఎట్లా మనం పెయింట్ చేసుకోవాలనేది నేను ఇందులో మీకు బాగా చూపిస్తున్నాను. సో మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు పెయింటింగ్. ఇప్పుడు నేను 2 బ్రషెస్ తీసుకుంటాను. చూడండి, ఒక బ్రష్ నేను కలర్, ఇంకొకటి వైట్ కలర్ యూస్ చేస్తాను. సో పెయింటింగ్ ఇట్లా మీరు 2 బ్రషెస్ పెట్టుకుంటే పెయింటింగ్. సో నేను 2 బ్రష్లు తీసుకున్నాను, ఒకటి బ్లూ కలర్, ఒకటి వైట్ కలర్కి. తొందరగా అయిపోతుంది. మీరు కూడా పెయింటింగ్ వేసేటప్పుడు ఇట్లా పెట్టుకుంటే 2 బ్రష్లు మీకు ఈజీగా అయిపోతుంది తొందరగా పెయింటింగ్. ఇప్పుడు నేను ఇంకో పెటల్ డైరెక్ట్ కాటన్ క్లాత్ మీద నేను అప్లై చేస్తాను. ఎందుకంటే ఇది వైట్ కాటన్ క్లాత్ కాబట్టి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఏదైనా కలర్. బట్ డార్క్ కలర్ మీద మీరు ఏదైనా వేరే కలర్ యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం ఫస్ట్ బేస్ మీరు ఎప్పుడు వైట్ కలర్తో వేసుకోవాలి. తర్వాతనే ఏ కలర్ అయినా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనం డైరెక్ట్గా డార్క్ కలర్ మీద పెయింట్ మనం అప్లై చేసినప్పుడు అది డార్క్ కలర్ అంటే బ్లాకిష్లో వచ్చేస్తుంది డైరెక్ట్గా అప్లై చేసుకుంటే. ఈ టిప్పు మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. చూడండి, నేను వైట్ అండ్ బ్లూ కలర్ షేడ్లో 2 పెటల్స్ని పెయింట్ చేశాను. ఇప్పుడు మొత్తం ఫ్లవర్ రెడీ అయిపోయింది పెయింట్ అయ్యాక. చూడండి, ఎంతో బాగా అంటే బ్రైట్గా రెడీ అయింది. ఇప్పుడు నేను మధ్యలో పార్ట్ ఏమో బ్రౌన్ కలర్ తీసుకొని ఒక బ్రౌన్ కలర్తో మొత్తం మధ్యలో పెయింట్ వేసాను. దానికి ఎల్లో కలర్ తీసుకొని మర్జ్ చేస్తున్నాను బ్రౌన్ కలర్తో. సో మధ్యలో పార్ట్ మనం డీటెయిలింగ్ కొంచెం ఇస్తే ఇంకా చాలా మనకు హైలైట్ అవుతుంది అన్నమాట మధ్యలో పార్ట్. అండ్ ఫ్లవర్ మనకు చాలా కంప్లీట్నెస్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మొత్తం మధ్యలో పార్ట్ నేను ఎల్లో అండ్ బ్రౌన్ కలర్తో పెయింట్ చేసేసినాను. ఇంకొంచెం డీటెయిలింగ్ కోసం మనం మధ్యలో ఒక బ్రౌన్ డాట్ పెడతాము, కొంచెం పెద్దది బ్రౌన్ కలర్ తీసుకొని. దాంతో మనకు ఇంకా ఫ్లవర్ మధ్యలో పార్ట్ హైలైట్ అవుతుందన్నమాట. చూడండి, ఎంత అంటే కంప్లీట్ ఫ్లవర్ ఇప్పుడు మనం పెయింట్ చేసినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను లీఫ్ పెయింట్ చేయడానికి ఆలివ్ గ్రీన్ కలర్ రౌండ్ బ్రష్ తీసుకున్నాను. సో ఈ రౌండ్ బ్రష్తో మనం ఆలివ్ గ్రీన్ కలర్తో ఫస్ట్ అవుట్లైన్ లీఫ్కి డ్రా చేసుకోవాలి. చూడండి, ఇట్లా మనం కొంచెం థిక్గా అవుట్లైన్ డ్రా చేసుకోవాలి. కొంచెం ఇన్సైడ్ కూడా మనం ఒక లైన్ మధ్యలో, తర్వాత అవుట్ సైడ్ థిక్గా మధ్యలో ఒక లైన్ ఆలివ్ గ్రీన్ కలర్తో మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను మధ్యలో పార్ట్ని
ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకొని దాంతో పెయింట్ చేస్తాను. మధ్యలో ఫిల్ చేయాలి ప్యారెట్ గ్రీన్. సో మనకి అవుట్లైన్ ఏమో డార్క్గా, ఇన్సైడ్ ఏమో లైట్గా లీఫ్ మనకు అనిపిస్తుంది న్యాచురల్గా. అంతా కంప్లీట్ అయ్యాక మనము లీఫ్కి వీన్స్ పెయింట్ చేసుకోవాలి. సో ఇది చాలా సింపుల్ బేసిక్ లీఫ్ అన్నమాట. సో మీరు ఈజీగా పెయింట్ చేసుకోవచ్చు. ఇంకా లీఫ్ కంప్లీట్ అయిపోయింది పెయింటింగ్. మనం వింగ్స్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వింగ్స్ పెయింట్ చేసుకుంటున్నాను రౌండ్ బ్రష్తోనే. అంటే చాలా సన్నగా కాకుండా మామూలుగా మనం డ్రా చేసుకొని ఇటు అటు. సో కంప్లీట్ లీఫ్ లుక్ వచ్చేస్తుంది మనకి. ఇంకా నేను ఈ ఫ్లవర్కి అయితే అవుట్లైన్ వైట్ కలర్ తీసుకొని చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే బ్లాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే వైట్ బాగా అనిపిస్తుంది. సో నేను వైట్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు మొత్తం ఫ్లవర్ మొత్తం కంప్లీట్ అవుట్లైన్తో పెయింట్ చేసేసిన తర్వాత నేను లోపల మధ్యలో కొంచెం డీటెయిలింగ్ కోసం నేను లైనర్ బ్రష్తోనే లైన్స్ డ్రా చేసుకుంటాం. మొత్తం అయిపోయిన తర్వాత నేను లైన్స్ డ్రా చేస్తాను మధ్యలో డీటెయిలింగ్ కోసము. థిన్ లైన్స్ మనం డ్రా చేసుకుంటే చాలా లుక్ వస్తుంది, రిచ్ లుక్. అక్కడక్కడ ఎల్లో కలర్ తీసుకొని నేను డాట్స్ కూడా పెట్టుకున్నాను. సో చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. ఈ సింపుల్ ఫ్లవర్ని మీరు శారీస్ మీద కానీ, దుపట్టా మీద కానీ, డ్రెస్ మీద కానీ ఎక్కడైనా మీరు పెయింట్ చేసుకుంటే చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది. ఏ కలర్ అయినా మీ ఇష్టమైన కలర్ యూస్ చేసుకొని పెయింట్ చేసుకోవచ్చు. సో ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.